చూడండి మెతుక్కు కూడా అంటుకోలేదండి. పలపలపలా అని వచ్చిందండి అన్నం అయితే. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి కర్ణాటక స్పెషల్ అయిన మెంతే బాత్ చేస్తున్నామండి. అది పొద్దున్న టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్ బాక్స్కైనా, నైట్ డిన్నర్కైనా సరిపోతుందండి. అంత బాగుంటుందండి ఈ మెంతే బాత్. మీరు పొద్దున్న పిల్లలకి కానీ క్యారీ రేస్ పంపించారంటే ఈవినింగ్ చూసే ఖాళీ డబ్బా వస్తుందండి. అంత బాగుంటుందండి ఈ మెంతే బాత్ అనేది. అది కూడా ఈజీగా సింపుల్గా అయ్యే మరి నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. మెంతే బాత్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇవి రుబ్బుకోవడానికి, ఇవి మసాలా తిరగబాతికి ఒక గుప్పెడు పుదీనా, దాంతో అర్ధము కొత్తిమీర, కారం సరిపడా పచ్చిమిర్చి, ఒక తెల్లగడ్డ, 1 ఇంచు అల్లం, అలాగే హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, స్టార్ మగ్గు, జాపత్రి, అనానాస పువ్వు, బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొద్దిగా కల్పాసి అదే రాతి పువ్వు అండి, మీడియం సైజ్ ఎర్రగడ్డలు 4, 3 టమోటాలు, బఠానీ, పెరుగు ఒక 3 స్పూన్లు, అర్ధం కట్ట మెంతాకు, పెద్ద కట్ట తీసుకున్నానండి, దాంతో అర్ధం కట్ట వేస్తున్నాను, అలాగే అర్ధము నిమ్మపండు. నేను ఇక్కడ 2 గ్లాసులతో మెంతే బాత్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నాను. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, కాకపోతే నీళ్ళు అయితే కొలతగా పెట్టుకోండి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. అదే పాత్రలు అయితే కన్నా మీరు నీళ్ళు అనేది ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యానికి నేను మెజర్మెంట్ చెప్పాను. 1, 2. ముందుగా బియ్యం బాగా కడిగేసి నానబెట్టేస్తామండి. బియ్యం ఎంత నానితే అంత బాగా వస్తుందండి మెంతే బాత్. మనం ఏ రైస్ బాత్ చేసినా ఫస్ట్ చేయాల్సిన పని బియ్యం కడిగి నానబెట్టేయాలండి. ఎందుకక్క అంటే బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తుందండి రైస్ బాత్. ఇప్పుడు ఇది కడిగి నానబెట్టేసినాం అనుకోండి, మనం ఎర్రగడ్డలు కట్ చేసుకునేది, మసాలా రుబ్బుకునేది, ఇవన్నీ చేసుకునే లోపల బియ్యం నానుతుంది. మళ్ళీ ఒక పక్క ఎసురు పెట్టేసి తిరుగుబాత పెట్టామంటే ఆ నీళ్ళు ఇందులో పోసేసి తిరుగుబాత పెట్టేసినామంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ మెంతే బాత్ అనేది. ఈజీగా మీరు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళచ్చు, పొద్దునే టిఫిన్ గాను తినచ్చు. ఇలా బియ్యం 2 సార్లు కడుక్కునేసి 3వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇవన్నీ కడిగేసి మిక్సీ పట్టుకుందామండి, పేస్ట్ లాగా చేసుకుందాము. అలాగే అండి నేను రుబ్బడానికి చెక్క, లవంగాలు ఏది వేయడం లేదండి. అలాగే నేను గరం మసాలా కూడా వేయడం లేదు. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా, ఆ స్పైసెస్ సరిపోతుంది. ఇలా బాగా కడుక్కోవాలండి పుదీనా, కొత్తిమీర అనేది. కడుక్కున్న తర్వాత మనము మిక్సీ పట్టినామంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు అది వేసుకోండి. ఇక్కడైతే నేను అట్లే రుబ్బుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి రుబ్బుతాం కదండి, అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇలానే కూడా రుబ్బుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మెత్తగా రుబ్బుకునేద్దామండి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎర్రగడ్డలంతా తొక్క తీసి ఇలా కడుక్కునేద్దామండి. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా మన వెజిటేబుల్ రైస్కి ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలండి. పొడవుగా అప్పుడే బాగుంటుంది. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కూడా అంతే అండి, సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం ఈరోజు. తిరగబాతికి ఆయిల్ వేసుకుందాము, అలాగే నెయ్యి. ఇలా బాతులు చేసేటప్పుడు నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. అలాగే హోల్ గరం మసాలా. మనము చెక్క, లవంగాలు వేస్తేనే ఎర్రగడ్డ వేస్తామండి. ఇలా వేయించుకుంటేనే స్మెల్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డ కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్యలో, అలానే వదిలేయకూడదు. ఇంకొంచెం వేగినాక టమాటా వేద్దాం. చూడండి ఎర్రగడ్డలు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా మెత్తబడాలి. టమాటా కొంచెం వేగినాక మనం మెంతాకు వేసుకుందాం. మెంతాకు కూడా బాగా కడిగేసి కట్ చేసుకుందామండి. ఇలానే వేస్తే మనకో పిల్లలు తీసేసే ఛాన్స్ ఉందండి, కాబట్టి చిన్నగా కట్ చేసుకుందాము.
ఇప్పుడు దీన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుందాము. మీరు ఆకులే కూడా గిల్లుకోవచ్చండి. నేనేం చేసినాను, నేత కాండ్లు దాకా గిల్లుకున్నానండి. నేను ఎలా గిల్లుకున్నానంటే ఇలా నేత కాండ్లు వస్తుంది కదండి, అంతవరకు గిల్లుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నామంటే అన్నంలో బాగా మిక్స్ అయిపోతుందండి. కాబట్టి ఇలా కట్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఉప్పు, టమాటాలు బాగా మగ్గుతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసాను. మళ్ళీ రుచికి సరిపడ ఉప్పు మళ్ళీ వేసుకుందాం. టమాటాలు ఈ మాత్రం మగ్గిన తర్వాత మనము మెంతాకు వేసుకోవాలి. చాలామంది మెంతాకు రుబ్బి వేస్తారండి. రుబ్బి వేసేదాని వల్ల చేదు వస్తుంది. కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసేదాని వల్ల మెంతాకు అనేది కనిపించదండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత రుబ్బుకున్నాం కదా, మసాలా వేద్దాం. కొద్దిగా పసుపు, ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి అంతా పచ్చిదే వేసాం కదండి, ఇవంతా బాగా వేగాలి కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. ఇది మాకు ఇలా రుబ్బితే నచ్చదక్క అనేవాళ్ళు మీరు కట్ చేసి కానీ వేసుకోవచ్చండి. ఇలా రుబ్బేదాని వల్ల కలర్ కూడా కొంచెం లైట్ గ్రీన్గా వస్తుందండి, బాగుంటుంది. చూసేకి బాగుంటుంది, తినడానికి బాగుంటుందండి. మీకు ఈ కలర్ నచ్చలేదంటే కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనికి బియ్యం తగ్గట్టుగా నీళ్లు పెట్టేద్దామండి. పక్కన కాగుతూ ఉంటుంది, అప్పుడు ఫాస్ట్లో అవుతుంది మనకి. ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం పెట్టాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు అండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. ఇంకొకటి అండి, ఇక్కడ నేను టెంకాయ పాలు వేయడం లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేయొచ్చండి. నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను. మీరు కానీ టెంకాయ పాలు వేసుకోవాలనుకుంటే మీరు 1 గ్లాసు పాలు తీసుకోండి, 3 గ్లాసులు నీళ్ళు ఇలా పెట్టుకోండి. టెంకాయ పాలు పోసి మరగనివ్వద్దండి, ఎందుకంటే టెంకాయ పాలు అట్లే కుక్కర్లో పోసినా కానీ సరిపోతుందండి ఈ వేడి నీళ్ళతో. కాబట్టి మీరు టెంకాయ పాలు వేసేటుంటే 1 గ్లాసు పాలు, 3 గ్లాసులు నీళ్ళు. ఈ మసాలా అర్థం వేగిందండి. ఇప్పుడు బఠానీ వేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి బఠానీ వేస్తున్నానండి. మీరు ఎండు బఠానీ అయినా నానబెట్టుకొని తీసుకోండి. నైట్ నానబెట్టినారంటే పొద్దున కల్లా నానిపోతుందండి. బఠానీ వేసేదాని వల్ల చాలా బాగుంటుందండి. పిల్లలు అక్కడక్కడ గింజలు ఉంది అనేసి కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం పెరుగు వేసుకుందాము. ఇది వేగుతూ ఉంటుందండి, నీళ్ళు కూడా వేడెక్కుతూ ఉంది. ఆ లోపల మనం బియ్యం వడగేసేద్దాము. మనం నీళ్లు కొలతగా పెట్టాం కదండి, కాబట్టి బియ్యంలో నీళ్ళు లేకుండా వడగేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడైతే నేను నార్మల్ సోనా మసూరా రైస్ తీసుకున్నానండి. మీరు దీని బదులు బాస్మతి అయినా తీసుకోవచ్చు, జీరా రైస్ అయినా తీసుకోవచ్చు అండి, బాగుంటుంది. చూడండి మసాలా అంతా బాగా వేగింది, ఎక్కడ అడుగంటలేదు. చూసారా, మనం వేయించుకునేటప్పుడు ఇలా ఉండాలండి. మన కుక్కర్ కానీ పాత్ర కానీ అడుగు భాగం ఇలా ఉంటేనే మనకు బియ్యం అనేది అడుగంటుందండి, అన్నం అనేది అడుగంటుందండి. ఇలా కలుపుకునేసినాము. ఇప్పుడు ఈ నీళ్ళు దీంతో పోసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనమైతే ఉప్పు కొంచెం తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చూడండి, నీళ్ళు వేస్తేనే మనకు ఉడికేకి స్టార్ట్ అవుతుంది. అందుకే వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఎప్పుడు రైస్ బాత్ చేసినా మీరు వేడి నీళ్ళే వేసుకోండి. చన్నీళ్ళు వేసుకునే దానివల్ల కొంచెం చప్పగా ఉంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకునేద్దాం. ఇప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కానీ చూసి వేసుకోవచ్చండి. కారం అయితే నాకు పచ్చిమిర్చి కరెక్ట్గా సరిగిపోయిందండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు ఈ స్టేజ్లో మనం బియ్యం వేసేయాలండి. నీళ్ళు కరెక్ట్గా కొలత పెట్టినట్లయితే బియ్యంలో నీళ్ళు ఇట్లా వడగేసి వేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇందులో కొద్దిగా నిమ్మపండు వేద్దాము. ఎక్కువ వేద్దండి, మనం ఆల్రెడీ పెరిగి వేసాం కదా, కాబట్టి చూసి కొంచెంగా వేసుకోండి. నేను అరచెక్క మాత్రమే వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి ఉడికేటప్పుడు మూత పెట్టేస్తామండి. చూడండి, ఇప్పుడు బియ్యం బాగా ఉడుకుతా ఉందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేద్దాము. మీరు అలానే పెట్టేస్తే అడుగంటిపోతుందండి. 2 విజిల్లు వస్తే మెంతే బాత్ రెడీ అయిపోతుందండి. చక్కగా లంచ్ బాక్స్ వేసుకోవచ్చండి. 5 minutes later. కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు రైస్ బాత్ చూద్దాం. చూడండి, రైస్ బాగా వచ్చిందండి, పలపలా అని వచ్చింది. చూసారా, ఎక్కడ ముద్ద లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి.
మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈరోజు అయితే నేను రైతా కూడా చేయలేదండి. పాప అయితే నాకు ఇలానే కావాలమ్మా, ఇలానే బాగుంటుందనింది, కాబట్టి నేను రైతా కూడా చేయలేదండి. చూసారా? ఇలా మంచిగా కిందది పైకి పైది కిందికి కలిసేలా కలుపుకోవాలండి. మన కుక్కర్లో పెడితే అంత బాగా మసాలా అంతా పట్టదండి. ఇంకొకసారి మీకు పాత్రలో చేసి చూపిస్తానండి. చూసారా? అయిపోయిందండి. చూడండి, మంచి ఎమ్మి ఎమ్మి మెంతే బాత్ రెడీ. మీరు ఈ మెంతే బాత్ని లంచ్ బాక్స్కి కూడా తీసుకువెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి, అలానే హైప్ చేయండి. చూడండి, పొగలు పొగలుగా భలే ఉంటుందండి వేడివేడిగా తింటుంటే. ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదండి, ఇలాంటి రైస్ బాతులు చేసుకుంటే నైట్కి చాలా బాగుంటుందండి. అది పొగలు కక్కుతూ ఉంటే తింటూ ఉంటే చాలా తినాలనిపిస్తుందండి, తినే కొద్దికి అంత బాగుంటుంది. మీరు ఇలానే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను పాపకి ఇచ్చేస్తున్నాను. చూడండి, పొగలు కక్కుతూ ఉంది. మీరు రైతా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఇంట్లో అందరికీ కోల్డ్ అయిందండి, నాకు కోల్డ్ అయింది. పొద్దున్నైతే కషాయం పెట్టుకొని తాగాము, అందుకే రైతా చేయలేదు, ఇలానే తీసుకుంటున్నాము. చూడండి, మెతుక్కు కూడా అంటుకోలేదండి, పలపలపలా అని వచ్చిందండి అన్నం అయితే. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి రైస్ బాతులు మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అది లంచ్ బాక్స్కి ఉపయోగపడుతుంది. చలికాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.